హాయ్ హలో అందరికీ నమస్తే. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనకి జాబ్ వచ్చిన తర్వాత ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి ట్రైనింగ్ మధ్యలో లీవ్ ఇస్తారా లేదా అన్న విషయం గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాము. ఈ వీడియో ఒక్క ఇండియన్ ఆర్మీ గురించి కాదండి, పారామిలిటరీ ఫోర్సెస్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి, అస్సాం రైఫిల్స్, ఇలా పారామిలిటరీ ఫోర్సెస్ అండ్ అలాగే ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఆల్ యూనిఫామ్ జాబ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ అలాగే ఫస్ట్ టైం ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు యూనిఫామ్ జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయొచ్చు. మనం కంటిన్యూస్గా వీడియోస్ అయితే చేద్దాం. రీసెంట్గా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మెడికల్ ఫిట్ అయిపోయి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా తరపు నుంచి ముందుగా ఆల్ ద బెస్ట్. అండ్ క్లీన్ అండ్ క్లియర్గా చెప్పవచ్చు, ఖచ్చితంగా ఇయర్ మీరు జాబ్ కొడతారని చెప్పేసి. ఇంకా మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మనకి ఇండియన్ ఆర్మీ కానీ ఈ పారామిలిటరీ ఫోర్సెస్లో కానీ ఈ ఎలాంటి యూనిఫామ్ జాబ్స్లో అయినా సరే మనకి జాబ్ వచ్చిన తర్వాత మనం ట్రైనింగ్కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 1 year, 11 months, 12 months అండ్ 6 months, 8 months ఇలా ట్రైనింగ్ ఏ ఫోర్స్ బట్టి ఆ ఫోర్స్కి ఇన్ని రోజులని ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ట్రైనింగ్లో మనకి స్టేట్ కానిస్టేబుల్ అవనే, స్టేట్ ఎస్ఐ అవనే, ప్రిలిమ్స్ అయిపోయి, ఫిజికల్ అయిపోయి అండ్ అలాగే మెయిన్స్ ఎగ్జామ్స్ ఉండిపోయి చాలామంది ఉండగానే అండ్ ఈ పారామిలిటరీ ఫోర్సెస్లో జాబ్ రావడం అనేది చాలా వరకు ప్రజెంట్ అయితే జరుగుతుంది. అయితే ఈ జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి ట్రైనింగ్లో మళ్ళీ ఆ ఎగ్జామ్స్కి మెయిన్స్కి రాయడానికి అండ్ ఫిజికల్ రాయడానికి అండ్ ఆల్వేస్ రైల్వే పోలీస్ అవనే, స్టేట్ పోలీస్ అవనే ఈ ఎగ్జామ్స్ రాయడానికి మనకి ట్రైనింగ్ మధ్యలో లీవ్ ఇస్తారా అని మనకి చాలామంది పర్సనల్గా అడిగారు. మన ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ క్లియర్గా అయితే కామెంట్ అయితే చేయడం జరిగింది. ఈ యూనిఫామ్ జాబ్స్ అన్నింటిలో కూడా ట్రైనింగ్ యొక్క రూల్స్ ఏంటంటే ఎవరికి కూడా లీవ్స్ అయితే ఇవ్వడం అయితే జరగదు బ్రదర్. ఎందుకంటే అందరికీ ఒకేసారి ట్రైనింగ్ యొక్క మధ్యలో సపోజ్ 44 weeks ట్రైనింగ్ అనుకుందాం, అందులో 22 వారాల తర్వాత ట్రైనింగ్ అందరికీ ఒక 15 days అయితే లీవ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ కొన్ని ఫోర్సెస్లో అయితే ఆ 15 days కూడా లీవ్ అయితే ఇవ్వరు. అండ్ చాలా వరకు మా టైంలో కానీ అండ్ రీసెంట్గా కూడా మనం చూడడం అయితే జరిగింది. ఒకవేళ ఇన్కేస్ మీకు కానీ లీవ్ ఇచ్చినట్లయితే ఒక 5 days, 10 days అలాంటి లీవ్ ఇచ్చినట్లయితే మీరు ఆ టైంలో ట్రైనింగ్ వెనకబడిపోతారు. మళ్ళీ మీకు సపరేట్గా ట్రైనింగ్ చెప్పాలా, ట్రైనింగ్ ఇవ్వాలా. సపోజ్ ఏమైనా వెపన్ అవనే అండ్ డ్రిల్ అవనే అండ్ అలాగే ఇంకెలాంటి ఫీల్డ్ యొక్క ట్రైనింగ్ అవనే. సో ఇవన్నీ కూడా ఒక మనిషి గురించి, ఇద్దరు గురించి, ముగ్గురు గురించి వెనకబడిపోయి మళ్ళీ సబ్జెక్ట్ చెప్పాలా అన్న డౌట్ మీద ట్రైనింగ్ పీరియడ్ మొత్తంలో కూడా ఎవ్వరికి సెలవు అయితే ఇవ్వడం అయితే జరగదు. ఇలాంటి ఎగ్జామ్స్ ఉన్నాయన్నా సరే వాళ్ళైతే మాత్రం డెఫినెట్లీ ఎవరిని కూడా వదలడం అయితే జరగదు. అండ్ మీ అందరికీ కూడా ఒకేసారి మొత్తం మీ సపోజ్ ఒక ట్రైనింగ్ సెంటర్లో ఒక 600 members, 1000 members ఉన్నారంటే వాళ్ళందరికీ ఒకేసారి ట్రైనింగ్లో 15 days లీవ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆ టైంలో ఎగ్జామ్స్ అవనే, మ్యారేజెస్ అవనే, ఎలాంటి ఏమన్నా సరే అయితే మీరు వెళ్ళొచ్చు. బట్ మీకు పర్సనల్గా ఎగ్జామ్స్ ఉన్నాయి అని అంటే మాత్రం ట్రైనింగ్ పీరియడ్లో అయితే మాత్రం ఎవరికి కూడా లీవ్ అయితే ఇవ్వరు. అండ్ ఇంకొందరు ఎన్ఓసి గురించి అయితే ఆలోచించడం జరుగుతుంది. ఒకవేళ ఎన్ఓసి అప్లై చేసుకొని లీవ్కి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు కదా అని ఆలోచిస్తున్నారు. ట్రైనింగ్ పీరియడ్లో మాత్రం అలాంటిది ఏది కూడా యాక్సెప్ట్ అయితే ఎవ్వరు చేయరు. ఎన్ఓసి అనేది ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మీది ఎప్పుడైతే ప్రొఫెషనల్ పీరియడ్ స్టార్ట్ అవుతుందో, మీరు ఏ లొకేషన్కి అయితే మీకు పక్కా లొకేషన్ వచ్చేస్తుంది, సపోజ్ పోస్టింగ్ వచ్చేస్తుంది ట్రైనింగ్ తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మీకు ఇన్కేస్ ఎగ్జామ్ ఉంది, ఏదన్నా ఈవెంట్స్ ఉన్నాయి అని అంటే లీవ్ ఇవ్వకపోతే అప్పుడు మీరు ఎన్ఓసి అప్లై చేసుకున్నట్లయితే మీకు డెఫినెట్లీ ఎంత బిజీ డేట్ అయినా సరే మీకు ఖచ్చితంగా లీవ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత. బట్ ట్రైనింగ్లో మాత్రం ఎలాంటి సొల్యూషన్ కూడా లేదు లీవ్ గురించి అయితే. అండ్ చాలామంది ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ స్టేట్ కానిస్టేబుల్, స్టేట్ ఎస్ఐ కూడా ఉంది. అండ్ ఈ రెండు కూడా
ప్రిలిమ్స్ అయితే అందరూ కూడా పాస్ అయిపోయి ఫిజికల్ గురించి వెయిట్ చేస్తున్నారు అండ్ అలాగే మెయిన్స్ గురించి బాగా ప్రిపేర్ అవుతున్నారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కూడా మొత్తం మెడికల్ కూడా అయిపోయి అన్ని ఎగ్జామ్ ఫిజికల్ మెడికల్ కూడా అయిపోయి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇన్కేస్ ఈ రిజల్ట్స్ ముందుగా వచ్చేసి జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత మాకు ట్రైనింగ్లో సబ్ ఇన్స్పెక్టర్ స్టేట్ అండ్ అలాగే కానిస్టేబుల్ రాయడానికి లీవ్ దొరుకుతుందా లేదా అని కొంతమందికి గురించి నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే స్టేట్ అనే కాదు, ఇన్కేస్ ఎలాంటి సెంట్రల్ ఆర్పిఎఫ్ అవనే, గ్రూప్ 2 అవనే, గ్రూప్ 3 అవనే అండ్ అలాగే ఆర్ఆర్బీలు అవనే, ఇలాంటి పోస్టులన్నీ కూడా రాయడానికి ట్రైనింగ్లో ఎలాంటి లీవ్ కూడా పర్టికులర్గా ఇవ్వడం అయితే జరగదు. ఒకవేళ ఇన్కేస్ మీకు లీవ్ కావాలి, ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకుంటే ఒక్క సిస్టర్ మ్యారేజ్కి లేదా బ్రదర్ మ్యారేజ్కి ఒక 5 days 10 days అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా మన ఓన్ సిస్టర్ అయ్యి ఉండాలి, అంటే మన సొంత చెల్లి అయ్యి ఉండాలి, అక్క కానీ చెల్లి కానీ. అండ్ అలాగే ఇంకేమైనా ఎమర్జెన్సీ లీవ్ అయితే మాత్రం తప్ప ఇంకా ఏ రీజన్కి కూడా మనకి ట్రైనింగ్లో మాత్రం లీవ్ అయితే దొరకదు. అండ్ ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత అయితే అది మీ ఇష్టం, మీకు 75 days అయితే ఇయర్లీ లీవ్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ టైంలో మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నా ప్రిపేర్ అవ్వచ్చు అండ్ ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటే అప్పుడు ఎన్ఓసి అప్లై చేసుకొని వెళ్ళొచ్చు. 5 days 10 days అలా లీవ్స్ అయితే దొరుకుతుంది ఎన్ఓసి అప్లై చేసుకోవడం వల్ల. సో ఆఫ్టర్ ట్రైనింగ్ అయితే మీకు లీవ్ దొరుకుతుందని చెప్పొచ్చు. బట్ ట్రైనింగ్లో మాత్రం మీకు ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికన్నా ఫిజికల్కి వెళ్ళి ఒక 2 days 3 days వచ్చేస్తానన్నా సరే వాళ్ళు మాత్రం మ్యాక్సిమం వదిలిపెట్టరు సెంట్రల్ గవర్నమెంట్ అయితే. సో ముందుగా ఎవరైతే ఈ సబ్ ఇన్స్పెక్టర్ బాగా ప్రిపేర్ అవుతున్నాం, కోచింగ్ సెంటర్లో ఒక 1 year నుంచి 1.5 year నుంచి మేము సిట్టింగ్లో ఉన్నాం బ్రదర్, ఖచ్చితంగా నేను ఈసారి జాబ్ కొట్టేస్తాను. బట్ ఈ పారామిలిటరీలో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఒకవేళ జాబ్ వస్తే ఏం చేయాలి అంటే మాత్రం మనం ఏం చేసేది ఏం లేదు బ్రదర్. మీకైతే ఒకవేళ ఇంకేస్ ట్రైనింగ్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు కొన్ని రోజులు జీసీలో మిమ్మల్ని ఉంచడం అయితే జరుగుతుంది. సపోజ్ మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళని హైదరాబాద్ చంద్రనగుట్టలో ఉంచుతారు. ఈ టైంలో మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేవాళ్ళంటే వచ్చేవచ్చు. ఒకవేళ మీరు ట్రైనింగ్కి వెళ్ళిపోయిన తర్వాత, ట్రైనింగ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక 3 months 4 months తర్వాత నాకు ఈ జాబ్ వద్దు, నేను స్టేట్లో ట్రై చేసుకుంటాను అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అమౌంట్ అయితే పే చేయాలి. సో అమౌంట్ పే చేసిన తర్వాతే వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టడం అయితే జరుగుతుంది. కానీ ఇవన్నీ ఆలోచించే ముందుగా మీరు మెంటల్గా ఫిజికల్గా ప్రిపేర్ అయిపోండి. ఒకవేళ ఇన్కేస్ సబ్ ఇన్స్పెక్టర్ నేను బాగా ప్రిపేర్ అవుతున్నాను లేదా స్టేట్ కానిస్టేబుల్ నేను ఇంకా బాగా ప్రిపేర్ అవుతున్నాను, ఖచ్చితంగా ఈసారి 2024 పోస్టులు ఖచ్చితంగా నేను జాబ్ కొట్టేస్తాను అని కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం ఆగిపోవడం బెటర్ అని నేను చెప్తున్నాను. బట్ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఈ రోజుల్లో జాబ్ రావడం చాలా కష్టంగా మారిపోయింది గవర్నమెంట్ జాబ్ అనేది. ఎందుకంటే బయట చాలా వరకు ఇయర్లీ మొత్తం జనాభా అన్ఎంప్లాయీస్ మన స్టూడెంట్స్ అనేవాళ్ళు మాత్రం చాలా డబల్ అయిపోతున్నారు. సో వీళ్ళందరినీ దాటుకొని నీకు జాబ్ వచ్చిందంటే నీలో టాలెంట్ ఉందని అర్థం. సో నువ్వు ఒకసారి వదులుకున్నావంటే మళ్ళీ కొంచెం జాబ్ కొట్టడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఒకసారి ఆలోచించుకోండి బాగా క్లియర్గా. ఖచ్చితంగా నేను సబ్ ఇన్స్పెక్టర్ కొడతాను లేదా స్టేట్లోనే కొట్టుకుంటాను అని మీకు ముందుగా ఒక కాన్ఫిడెన్స్ ఉండి పర్లేదు అని అనుకుంటే ఉండిపోవడం బెటర్. మీరు ట్రైనింగ్కి వచ్చి మళ్ళీ ట్రైనింగ్లో మీరు కష్టపడి ఒక 5 months 6 months తర్వాత మళ్ళీ ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాలి, వెళ్ళాలి, నాకు ఈ జాబ్ వద్దు అని అనుకుంటే తర్వాత ఇబ్బంది పడతారు. అదే ఏదైనా ఏమున్నా సరే ముందుగా ఆలోచించుకోండి. సో ఈ వీడియో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ ఎలాంటి వీడియో చేయాలి, ఏ కాన్సెప్ట్ మీద వీడియో చేయాలి అన్న విషయం కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఎలాంటి పారామిలిటరీ ఫోర్సెస్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయొచ్చు. మనం క్లియర్గా వీడియోస్ అయితే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ కంటిన్యూ చేయాలంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. మీ సపోర్ట్ ఉంటేనే నేను చేయగలను. అండ్ అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు పర్సనల్గా ఏమైనా డౌట్స్ ఉంటే మనకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, నేను అది బయోలో లింక్ అప్లోడ్ చేస్తాను. సో వెళ్ళి మనల్ని మెసేజ్ పెట్టవచ్చు మీ పర్సనల్ డౌట్స్ ఏమైనా ఉంటే. అండ్ నెక్స్ట్ వీడియో ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత మెడికల్ చెక్ చేస్తారా చెయ్యరా
ఎందుకు చెక్ చేస్తారో అన్న విషయం గురించి నేను క్లియర్గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ వీడియో చెయ్యాలా వద్దా అని కూడా మీరు కింద కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.